మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సామంత రాజుల్లాగా మెరిగినటువంటి ఒక అందరు మినిస్టర్స్ కావచ్చు, వైసీపీ గ్యాంగ్ కావచ్చు, ఎలా ప్రవర్తించారనేది ఎవరు మర్చిపోలే. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు, అవినీతి ఇంత అంతా కాదు. దాంట్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉంటే బూతుల మంత్రి కొడాలి నాని. అయితే కొడాలి నాని గారు గతంలో ఎన్నికల కమిషనర్ అయినటువంటి ఒక నిమ్మగడ్డ రమేష్ గారిని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశాడు. దానిపైన అప్పటి ప్రభుత్వం ఏదైతే కేసు నమోదైనా సరే వాళ్ళు సపోర్ట్ చేయలేదు విచారణకి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన 2 సంవత్సరాల తర్వాత, అంటే కక్షపూరిత రాజకీయాలు కాదు ఇది, వాస్తవానికి ఆయన పైన ఇప్పుడు విచారిస్తానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. సో కలెక్టర్ గారు అడగడం, సపోర్ట్ చేయడం, మొత్తానికి కొడాలి నాని గుండె జారబోతుందా, మళ్ళీ బెల్ట్ పెట్టుకోబోతున్నాడా? నాకు తెలిసి మొన్న మధ్య ఒక 2 నెలల నుంచి ఏమో బెల్ట్ తీసేశాడు, ఇప్పుడు మళ్ళీ బెల్ట్ పెట్టుకోబోతున్నాడా అంటే ఏం చెప్తారు? సన్న బియ్యం సన్నాసి మొహం చిన్నబోయింది అని చెప్పుకుంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట అనుకోవాల్సి వస్తుందో కూడా ఆ బూతుల నాని మాట్లాడిన మాటలు వింటే మనకు తెలుసు. ఎన్ని రకాలుగా ఎంత నీచమైన భాష మాట్లాడాడు, ఎంత ఘోరంగా అక్కడ ఉన్న ప్రజలను కానివ్వండి, మహిళలను కానివ్వండి, లెక్క అనేది లేకుండా ఎవరంటే వాళ్ళకి కనీసం ఆ వయసుకు సంబంధించిన గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న వ్యక్తి. తర్వాత చూస్తే అంటే కట్ చేస్తే అన్నట్లుగా సీను రివర్స్ అయిపోయింది పాపం. ఆ రోజున ఎలక్షన్ అయిపోయి మనకి కౌంటింగ్ జరిగే రోజున చూస్తే చెవిలో ఫోన్ ఒకటి పెట్టుకొని మాట్లాడుకుంటూ అయిపోయింది, మన పని అయిపోయింది, లగెత్తరో ఆజామో అనేదో ఒక మేముండి చూడండి, అలాగా 10 మందిని వేసుకొని పారిపోయాడు. అంటే ఒక వ్యక్తి రాజకీయంలో ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక ఉల్లంఘన చేస్తే, మితిమీరి ప్రవర్తిస్తే ఎలా ఉండిద్ది అంటే వీళ్ళందరి కూడా చరిత్రలో మనకు లెసన్స్ లా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఇలా మాట్లాడకూడదు, ఎవరైనా సరే ఇలా ప్రవర్తించకూడదు, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, ఉండాలి, కొనసాగాలి అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అనేది మర్చిపోయారు. ఎంత ఘోరం అండి. వీళ్ళు ఈ వ్యక్తి సంక్రాంతికి క్యాన్స్ను ఆడిచ్చాడు. అక్కడ పెట్టిన లైటింగ్ కానివ్వండి, అక్కడ పెట్టిన ఎలక్ట్రిక్ సంబంధించిన ఆ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఈ స్తంభాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకు చెందాల్సినవి. నువ్వెందుకు పెట్టావు? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా అవి అక్కడి నుంచి తొలగించకుండా అక్కడే ఉంచి అవి వెలుగుతూనే ఆ కరెంటు బిల్లు అంతా పక్కనే ఉన్న ఒక పల్లెటూరు పంచాయతీకి వెళుతుంటే, అంటే ఆ ఊరి ప్రజలు కట్టాలి. ఇప్పుడు అది వాళ్ళు వేసే పన్నులకి అక్కడ పంచాయతీకి వచ్చే నిధుల్లో అది వెళ్ళిపోవాలి. ఎలా అండి? ఈ రోజున ఒక్కరోజు మనకి పంచాయతీ బిల్లు కట్టలేదంటేనే వీధి దీపాలు ఆపేస్తారు. ఏంటి ఈ రోజున వీధి దీపాలు లేవంటే ఊరల్లోకి వెళ్తే తెలుస్తుంది వీళ్ళకి. ఇప్పుడు మీరు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఎమ్మెల్యే మరి అక్కడ ఉన్న ఏంటి ఏం జరుగుతుంది అనేది చూస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ బయటకు వస్తాయి. మరి మీరందరూ కూడా ఆ రోజున ఏం చేశారు అంటే ఇట్లా డ్యాన్సులు వేసుకోవటం, సంక్రాంతి సంబరాలు చేసుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం, బూతులు తిట్టడం. బూతులు తిట్టు పదవుల పట్టు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమైంది, అది ఇచ్చేశాడు. ఇంకా వీళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఈ రోజున వచ్చి వీళ్ళు నీతులు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఇట్లాంటి వ్యక్తి ఆ రోజున ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ నిమ్మగడ్డ రమేష్ గారిని మాట్లాడిన మాటలు అందరం కూడా ఆ రోజున ఏం జరుగుతుంది, అసలు ఏంటి వింత, ఏంటి ఎక్కడా లేదు. ఒక కులాన్ని ఆపాదించాలంటే ఇంత నీచమైన మనిషిగా మీరు మారిపోవాలా, ఇట్లా దిగజారిపోవాలా అన్న చందంగా వాళ్ళు ఆ రోజున ప్రవర్తించారు. అంటే ఆ రోజే సరైన యాక్షన్ మీరు తీసుకోలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో కూడా సరైనటువంటి ఒక ఏమంటారు విమర్శలు కూడా చేయలేదనేటువంటి ఒక నెపం కూడా ఉంది. కానీ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మతాన్ని తీసుకొచ్చారు, అదేవిధంగా ఎన్నోసార్లు కులాన్ని తీసుకొచ్చారు. ఆఖరికి మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటాలో అంతా కూడా కమ్మ వారికి ఇచ్చేశారు జాబ్స్ అని చెప్పేసి ఒక సీనియర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్తో అనిపించారు. అదేవిధంగా చూసుకుంటే కులాలు, అదేవిధంగా కమ్మ అనేటువంటిది అటు కమరావతి అన్నారు అమరావతిని, అదేవిధంగా కరోనాని కమ్మరోనా అన్నారు, వ్యాక్సిన్ని కూడా అదే పేరు పెట్టారు. ఇలా ఎన్నిసార్లు వాళ్ళు ఆ మాట అంటున్నారు సరే సరైనటువంటి ఒక విమర్శలు లేవు, సరైనటువంటి ఒక స్పందన లేదనేది తెలుస్తుంది. ఇప్పుడు దీని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మనం దాన్ని ఎందుకు జరిగింది ఆ తప్పు, నిజంగా వాళ్ళు మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడారు అనేది ఒకసారి విమర్శ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు తప్పు మాట్లాడారు, అక్కడ జరిగిన దానికి వీళ్ళు జరగని దానికి కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది చూసి దానికి సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకు కులాలను తీసుకొస్తున్నారు? ఈ రోజున మాట్లాడిన వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి? నువ్వెందుకు అలా మాట్లాడావు? ఎవరు మాట్లాడిచ్చారు?
ఎవరు ఒత్తిళ్లకు లోనయ్యావా, లేకపోతే నువ్వు ఇష్టంగా ఏ మంత్రి పదవి కావాలనుకుంటున్నావో అది ఆశ చూపెడితే నువ్వు అలాంటి మాటలు మాట్లాడావా? ఇవన్నీ కూడా వాళ్ళంతా అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత బాగా బూతులు తిడితే మీకు మంచి మంత్రి పదవి ఇస్తాను, ఎంపీని చేస్తాను, ఇంకోటి చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపించి బూతులు తిట్టించాడు. మరి ఈ రోజున ఒక సామాజిక వర్గాన్ని, ఏదైనా కమ్మ, కాపు, రెడ్డి ఎవరైనా సరే, అసలు ఆ సామాజిక వర్గాన్ని పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళు ఈ రోజున ఆలోచించుకోవాలి. ఎందుకండి మొన్న చూసాం మీరు అన్నట్లుగా డిఎస్సిలో ఓసీలకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనే దానికంటే దాంట్లో ఎవరెవరికి ఎంత వచ్చింది. ఈ రోజున దాంట్లో కాపు ఉంది, రెడ్డి ఉంది, కమ్మ ఉంది. కాపులకు 16, రెడ్లకి 10, కమ్మ వారికి 9 వచ్చినాయి. మరి అవన్నీ క్లియర్ గా ఉన్నా కూడా ఎక్కడ ఎవరికి అత్యధిక ఉంది దాంట్లో అని చూసినా కూడా కాపు సామాజిక వర్గానికే ఉంది. మరి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వాళ్ళందరికీ ఎంత వచ్చింది చూడండి దాంట్లో రిజర్వేషన్ కోటాలో. మరి ఇన్ని రకాలుగా కూడా ఎవరికి ఏ విధంగా వాళ్ళకి చెందాలి అనేది చెందిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్న ప్రాపకాండకి ఒక అద్దు అదుపు లేకుండా పోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని బయటికి తీయాలి. ఈ రోజున ఆ అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు సాయికృష్ణ విషయం గురించి. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వెందుకు బయటకు రావట్లేదు? పోలీస్ దగ్గరకు వచ్చి చూపించవచ్చు కదా, ఇదిగో ఉన్నాయి, పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళంతా కూడా దొంగలు, ఈ విషయంలో ఉన్నారు అని చెప్పి చెప్పొచ్చు కదా. కేవలం అరుపులు మాత్రమే, ప్రజలకు వినిపించే విధంగా అరిచి తర్వాత వాళ్ళ దగ్గర ఏది ఉండదు. మరి ఎందుకు అరిచారంటే వాళ్ళ మనసుల్లోకి అది చొచ్చుకుపోవాలి. ఇదిగో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే నిజంగానే ఇలా జరిగింది అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఇంత అమానుషమైన ప్రక్రియకి వీళ్ళు పాల్పడుతూ ఈ రోజున ఏం తెలియనట్లుగా మరి వీళ్ళు చేసిన తప్పులకి పాపం పండింది, శిక్ష అనుభవించబోతున్నారు. ఈ రోజున ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడంటే మరి మీ పాపం పండింది. ఇప్పటికి ఎన్ని రోజులు చూస్తా ఊరుకుంటారు? అందరూ అడుగుతున్నారు. ఆ రోజున కేసులు పెట్టాం కదా 2019లో జగన్మోహన్ రెడ్డి, వాటిని పక్కన పడేశాడు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ విషయం కూడా అంతేనండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నొచ్చి మీడియా ముందుకు ఏ విధంగా మాట్లాడారో, గోళ్లు బీకారు, రక్కారు, కొరికారు అని చెప్తున్నాడు కదా. మరి వాళ్ళ బాబాయిని కూడా నరికి బెడ్రూమ్లో ఇన్ని పోట్లు వేశారు, బాత్రూంలో ఇన్ని పోట్లు వేశాడు ఆయనే చెప్పాడుగా. మరి నువ్వెందుకు ఈ రోజు నీ చెల్లికి సహకరించట్లేదంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అయితే ఇక్కడ ఇదంతా కూడా చూసుకుంటే అమరావతిలో కూడా కమరావతి అని మాట్లాడారు, కానీ అమరావతిలో రెడ్ల శాతం చాలా ఎక్కువ ఉంది. వాస్తవానికి కమ్మ వరకు కొద్దిగా తక్కువే ఉంది. అక్కడ చేసే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఎస్సీలు వాళ్ళంతా ఎక్కువ. అంటే ఓసీల ప్రకారం చూసుకుంటే ఓసీలలో రెడ్లు ఎక్కువ, రెడ్లలో రియల్ ఎస్టేట్ చేసేదంతా కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. సో అయినా సరే అక్కడ కూడా అమరావతిని మళ్ళీ కమరావతి అని మాట్లాడడం, లేదా గతంలో డిఎస్పీకి సంబంధించి దాదాపు 37 ఉంటే 33 కమ్మవారి ఉన్నారని చెప్పాను, ఇలాంటి ఎన్నో వింటూ వస్తున్నాం. సో ఇప్పటికైనా సరే విచారణ ఎలాగా జరగబోతుంది, సీరియస్గా జరిగితే తప్ప ఇలాంటి విమర్శలు మళ్ళీ రావు. సో నిజంగా సీరియస్గా జరగబోతుందా, ఎలా జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు అంటున్నట్లుగా ఒక అమరావతి అన్నా, వేసుల రాజధాని అన్నా, లేకపోతే నారాసుర రక్త చరిత్ర అన్నా, వీటన్నిటికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఎవరు కనిపిస్తున్నారో మనకు కనిపిస్తూనే ఉన్నారు. కాకపోతే నిజంగా ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా ఉండాలన్నా, వీళ్ళు ఆడుతున్న రాక్షస క్రీడకి అడ్డుకట్ట వేయాలన్నా కూడా ఈ రోజున వీళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారో అది చాలా పగడ్బందీగా, ఎక్కడా కూడా వీళ్ళకి చిన్న లూప్ హోల్ కూడా లేకుండా, ఇదిగో మేము తప్పించుకుంటాం, మళ్ళీ బిందాస్గా కాలు ఎగరేసుకొని అబద్ధాలు చెబుతాం, మళ్ళీ ఇలానే కులాలతోటి మతాలతోటి రెచ్చగొడుతూ యువతని డ్రగ్స్తో ముంచి తేలుస్తూ వాళ్ళ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా చేస్తామన్నట్లుగా చేస్తే మరి కుదరదు కదా. ఇంత చేసి ఉపయోగం ఏంటి? కాబట్టి అట్లాంటివి లేకుండా జరిగే ఏ ఇన్వెస్టిగేషన్ అయినా సరే వాళ్ళని ఎంత సీరియస్గా తీసుకొని ఎంత త్వరగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తే అంత మంచిది. ప్రతిసారి చూస్తున్నాం ప్రతి దాంట్లో కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి మేము బయటకు వచ్చాం. అలా ఎలా కుదిరిద్దండి? ఈ రోజున తప్పు చేశారు కాబట్టే కదా ఇన్వెస్టిగేషన్కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి దానిలో ఈ రోజున పోలీసుల దగ్గర ఉన్న విషయాలు కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటే మరి ఏమనుకోవాలి? నిజమా అబద్ధమా? ఇక్కడ పోలీసుల మీద నింద, ఇదిగో నీ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది కూడా తెలుస్తుందంటే రేపు కొడాలని అరెస్ట్ చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? అంటే ప్రతి ఒక్కటి అందరికీ కూడా ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? ఆ రోజున చూసాం కామన్ మ్యాన్ కిరణ్ తీసుకెళ్లేటప్పుడు గోరంట్ల మాధవ్ వెంబడించాడు, ఆయనకు ఎవరు లొకేషన్ పంపించారు? ఈ విధంగా ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సిందే వ్యవస్థల్ని. అంటే వాస్తవానికి భారతదేశంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది ఎలక్షన్ కమిషన్. సో ఇలాంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించి వైసీపీ ఎంతటి దాడులు చేసిందో అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికలు జరుగుతాం, నామినేషన్ వేయలేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఎన్నో రకాల దాడులు కూడా చూసాం. పాల్వాయి గేట్ దగ్గర ఒక మహిళ
తల నరికారు. అదే విధంగా చూసుకుంటే అంజిరెడ్డి తాతను కూడా అంజిరెడ్డి తాతను చూసాము. అదే విధంగా చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్సే బద్దలు కొట్టాడు, దాంట్లో జైల్లో ఉండొచ్చాడు. ఎలక్షన్ కమిషనర్ పైన కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాము. సో నిజంగా వైసీపీకి నిజంగా ప్రజాస్వామ్యం పైన ఏమన్నా సరే ఒక గౌరవం ఉందా లేదంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం తెలుసా అండి వాళ్ళకి? అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈ రోజున. అసలు ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు చేసిన పనులేంటి, దాడులేంటి, ఈ రోజున బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి, చేసిన పనులకి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అసలు చూస్తూ ఒక వ్యక్తిని మనం సినిమాల్లో చూస్తున్నట్లే ఉందండి. ఒక విలను వాడు దొంగచాటుగా చేసే పనులన్నీ చేస్తూ మళ్ళీ ఊరి గ్రామం ప్రజల దగ్గరకు వచ్చి పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ ఉంటాడు. అలా ఉంది ఈ రోజున వాళ్ళ పరిస్థితి. మీరు చేసే ఎప్పటికైనా లాస్ట్లో బయట అది మొత్తం కూడా బట్టబయలైద్ది. గ్రామ ప్రజలందరూ కూడా వాడికి మరణ శిక్షనే వేస్తారు, కొట్టి చావగొట్టి పక్కన పడేస్తారు, పోలీసులు వచ్చి చివరికి పట్టుకెళ్తారు. అదే పరిస్థితి రాబోతుంది వీళ్ళకి. ఎన్ని రోజులు దాస్తారు, ఎన్ని రోజులు తప్పించుకుంటారు? మీరు దాక్కుంటారు కానీ తప్పించుకోలేరు పూర్తిగా. అదే జరుగుతుంది. కాబట్టి ఒక తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించాలి. వ్యవస్థల్లో కూడా మార్పులు రావాలి. వాళ్ళు చేసే ఏదైతే డ్యూటీ ఉందో దాన్ని సక్రమంగా చేయాలి. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసి కూడా ఈ రోజున మళ్ళీ మళ్ళీ అట్లాంటి వ్యక్తులకు సహాయ సహకారాలు అందిస్తే మన ఆత్మసాక్షి అంటూ ఒకటి ఉంటుంది. మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు దాంట్లో ఒక ప్రామిస్ చేసి వస్తాం, అది ఇంట్లో భార్యకు కూడా చెప్పకూడదు అని, ఏ విషయం కూడా షేర్ చేయము అని. అంటే దాని ద్వారా ఇంకెవరికైనా వెళ్ళిద్దానని. కాబట్టి మన ఇంట్లో వ్యక్తులకే షేర్ చేయని విషయాల్ని బయట వ్యక్తులకు ఎలా చెప్తారు, ఫ్రెండ్స్ అని చెప్పుకొని. ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కొడాలి నాని అనే ఈ సన్న బియ్యం సన్నాసి అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ రోజు కూడా మీరు అంటున్నట్లుగా మళ్ళీ గుండెపోటు డ్రామా ఆడుతూ, మళ్ళీ నేనేదో సర్జరీకి వెళ్తున్నానంటూ, మళ్ళీ ఒక బెల్ట్ పెట్టుకొని షర్టు మీద విచిత్రంగా తిరుగుతూ ప్రవర్తించాడు. మొన్న వచ్చేసి గొడ్డల గురించి మాట్లాడాడు. ఇప్పుడు నిజంగా కొడాలి నాని మాట్లాడినట్టుగా శివుడి చేతిలో గొడ్డలి, అమ్మవారి చేతిలో గొడ్డలి, పరశురాముడి చేతిలో గొడ్డలి. అవును, మాది పరశురాముడి చేతిలో గొడ్డలి అంటే ఎవరో అన్నారు పరశురాముడి చేతిలో గొడ్డలి కూడా తల్లిని చంపిందని. అది కాదండి. ఇక్కడ అమ్మవారి చేతిలో ఉన్నా, శివుడి చేతిలో ఉన్నా, లేకపోతే పరశురాముడి చేతిలో ఉన్నా అది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జరిగింది కేవలం. మరి రాక్షసుల చేతిలో ఉన్న ఆయుధాల్లో గొడ్డలు ఉంది కదా, మరి వీళ్ళ గొడ్డలు ఏం చేసిందంటే బాబాయిని నరికి 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 చంపారు. వాళ్ళు చెప్పిన మాటలే. అక్కడ నరికారు, ఇక్కడ నరికారు అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు. కాబట్టి మీ గొడ్డలి ఎట్లాంటి గొడ్డలంటే రాక్షసానందాన్ని చూసే గొడ్డలి. ఇట్లా ఇంటిలో ఉన్న వ్యక్తులను కూడా, సొంత రక్త సంబంధికులను కూడా రక్తాన్ని కళ్ళ చూసే గొడ్డలి. మీ గొడ్డలి ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే సీసీ కెమెరాలు కూడా మీరు మరి దానికి సంబంధించిన ఐడీలు తీసుకోవటం, వీడియో కాల్స్ చేయటం, దాంట్లో ఎదుటి వాళ్ళని నరుకుతుంటే ఆనందంగా చూడటం. ఇది వీళ్ళ నీచమైన సంస్కృతి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, శిక్ష పడాలి. సో చూద్దాం, ఖచ్చితంగా కొడాలి నానిపై విచారణ అయితే మొదలు కాబోతుంది. సో కఠినంగా విచారించాలి, అన్ని నిజాలు బయటికి రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.